హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం సుజుకి యాక్సెస్ ఇంజిన్ ఎలాగా ఇప్పాలి, మొత్తం డీటెయిల్స్ ఏటెటు పోయి అన్నీ మీకు ఈ వీడియోలో ఉంటాయి. చూడండి ఫుల్ వీడియో. మనం ఇప్పుడు ఇంజిన్ డివైడ్ చేస్తాం, దానికి మొత్తం ఉంటుంది వీడియో చూడండి. ఇప్పుడు మనం సెంటరింగ్ తెప్పించాం. సెంటరింగ్ తెప్పించి నెక్స్ట్ టోటల్ బాడీ, ఎయిర్ ఫిల్టర్లు అవన్నీ తెప్పించాలి. టోటల్ బాడీ తెప్పిస్తాం. నెక్స్ట్ సెంటరింగ్ కూడా తెప్పిస్తున్నాం. మొత్తం ఆ కేబుల్స్ మొత్తం అన్నీ తెప్పించుకోవాలి. అప్పుడు ఇవన్నీ అలా సెంటరింగ్ తెప్పించిన తర్వాత ఇప్పుడు మనం ఇంజిన్ చూసారా మొత్తం ఎలాగుందో. ఇప్పుడు మనం ఇంజిన్ ఏంటంటే హెడ్ టాప్ కవర్ ఓపెన్ చేస్తున్నాం. టాప్ కవర్ 10 బోల్ట్లు ఓపెన్ చేసి పక్కన పెట్టేసి మీరు త్వరగా ఇంజిన్ ఆయిల్ మార్చుకున్నారు. అలాగే బోరుకు వచ్చేసి సామాన్లు అవన్నీ పోతాయి. లోపల మొత్తం అడ్డలు ఉంటుంది. టైమింగ్ అది చూడండి. సైలెన్సర్ బోల్ట్లు ఓపెన్ చేయాలి. దానికి సెన్సర్ ఒకటి ఉంటుంది సైలెన్సర్కి. సైలెన్సర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంజిన్ ఆయిల్ అది మొత్తం మీకు మొత్తం లోపల చూడండి ఎలా ఉంటుంది. బోరు మొత్తం సీజ్ అయిపోయింది. వీడియో ఎందుకు తీసానంటే ఎలాగిప్పాలి, ఏంటి లోపల ఎలాగుంటుంది, ఇంజిన్ ఎలాగుంటుంది, టైమింగ్ ఎలాగుంటుంది, BS6 బళ్ళు ఎలాగుంటాయి అలా ఉంటుంది. మొత్తం అన్నిటికీ ఆన్సర్ ఇందులో దొరికేస్తుంది. మనం ఇప్పుడు పైవి సైలెన్సర్ చూడండి. సైలెన్సర్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఇంజిన్ కవర్లు ఓపెన్ చేస్తున్నాం. ఇంజిన్ కవర్లు ఓపెన్ చేసి మీరు త్వరగా ఇంజిన్ ఆయిల్ మార్చుకోకపోతే ఇలా బోరుకు వచ్చేస్తాయి బళ్ళు. ఈ బళ్ళుకి మాత్రం చాలా ఫాస్ట్గా మార్చుకోవాలి, ఎందుకంటే చాలా తక్కువ ఉంటుంది ఆయిల్ ఈ బళ్ళులో. BS6 ఉన్న బళ్ళు ఇప్పుడు ప్రతి బండిలోని ఇంజిన్ ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది BS6 బళ్ళులోని. అందుకని బేగా మార్చుకోకపోతే ఇంజిన్ ఆయిల్ మొత్తం ఆరిపోయి మొత్తం డ్రై అయిపోయి ఇంజిన్ పెట్టేయడం, బోర్ సీజ్ అయిపోవడం, టైమింగ్ చైన్లు పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. దానివల్ల ఏంటంటే మళ్ళీ మీ బండి బోరుకు వచ్చేది, మళ్ళీ ఇంజిన్ ఇప్పి మళ్ళీ చేసుకోవాలి. అందుకే తొందరగా ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి, లేదంటే మాత్రం బండి సెట్కి వెళ్ళిపోద్ది. మ్యాగ్నెట్ కవర్ అది ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఓపెన్ చేసి ఇంజిన్ కవర్లు కూడా ఇప్పిస్తాం. ఇంజిన్ కవర్లు ఓపెన్ చేసి పైన బీడింగ్, చిన్న బీడింగ్ ఉంటుంది, అది ఒకటి. బళ్ళు మనం ఒప్పుకునేటప్పుడు జాగ్రత్త, లేదంటే ఎరిపప్పలం అయిపోతాం కస్టమర్ల దగ్గర. కస్టమర్కి ఎంత అవుతుంది ఏంటో ముందే చెప్పుకోవాలి. దానివల్ల చూసుకోండి. ఇప్పుడు టైమింగ్ చైన్ బోల్ట్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. చూడండి టైమింగ్ ఎలా పెట్టాలి ఏంటి. టైమింగ్ పెట్టి ఎలాగ ఓపెన్ చేస్తున్నాం మొత్తం చూడండి. వీడియో బాగుంటుంది. టైమింగ్ ప్లేట్ వస్తుంది, తర్వాత దాంట్లో చిన్న రాడ్ ఒకటి వస్తుంది. ఆ టైమింగ్ మనం పెట్టేటప్పుడు కూడా కరెక్ట్గా పెట్టాలి, లేదంటే మనం టైమింగ్ కరెక్ట్గా రాదు, వ్యాల్స్ బెండ్ అయిపోవడం, లేదంటే సౌండ్ వచ్చేయడం జరుగుతుంది. టైమింగ్ చైన్ ఇవి అవిని టెన్షనర్లు ఇచ్చేస్తున్నాను. టైమింగ్ చైన్ చూసారు ఎలా ఉందో, వీల్స్ అవిని అది కరెక్ట్గా పెట్టుకోవాలి టైమింగ్. ఇప్పుడు హెడ్ ఓపెన్ చేసేద్దాం. మనం ఏంటంటే కస్టమర్ల దగ్గర ముందుగా చెప్పుకోవాలి ఎంత అవుతుంది ఏంటని, లేదంటే మీరు ఇబ్బంది పడకూడదు, కస్టమర్ ఇబ్బంది పట్టకుండా కరెక్ట్గా ఉండాలి. వర్క్ కూడా కరెక్ట్గా ఉండాలి. ముందుగానే మనం చెప్పుకోవాలి కస్టమర్కి ఎంత అవుతుంది ఏంటి అని అన్నీ చెప్పుకొని చేసుకోండి, లేదంటే చాలా రిస్క్ పడిపోతారు. నేను అలాగే రిస్క్ పడిపోయాను, అందుకని ఈ వీడియో చేస్తున్నాను.
కరెక్ట్గా మనం బండి చెప్పామంటే మరి సౌండ్ గిౌండ్ అలా ఉండాలి. కొత్త బండి ఇంజిన్ లాగా వచ్చేది. ఇప్పుడు చూడండి, హెడ్ బయట తీసాం. డబుల్స్ అవి ఉంటాయి, అవన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే దొరకవు. మళ్ళీ దీంట్లో BS6 అమ్మాలి కదా, షోరూమ్లో ఆర్డర్ పెట్టుకుంటే దొరికేస్తాయి. బోర్ కిట్ అది చూడండి ఎలా ఉన్నదో, మొత్తం సీజ్ అయిపోయింది. చూసారా, గీతలు పడిపోయాయి. రింగులు అవి పెట్టేసా, ఫిషన్ రింగులు అవి లోపల. చూసారా బోర్ ఎలా సీజ్ అయిపోయిందో. ఫిషన్ చూసారా ఎలాగుందో, మొత్తం గీతలు పడిపోయి చుట్టూ మొత్తం ఎలా గీతలు పడిపోయిందో చూసారా. ఇంజిన్ ఆయిల్ మార్చకపోతే ఇలాగే ఉంటుంది. కరెక్ట్గా ఇంజిన్ ఆయిల్ మార్చాలి. చూడండి ఎలాగుందో, గింగులు అరిగిపోయి కనెక్టింగ్ కూడా పెట్టేసింది. మొత్తం ఇంజిన్ ఓపెన్ చేసి కనెక్టింగ్ రాడ్ కూడా మార్చాలి. ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఓపెన్ చేసేద్దాం. మనం బయటన కూడా చేస్తాం పని. ఎవరికైనా ఎయిర్ ఫిల్టర్ బాక్స్ చూసారా అలా కన్నం పడిపోయింది, అది కూడా మార్చాలి. కొత్తది వేసేద్దాం. కొత్తది ఎంత ఉండదు, ఒక 1500 1300 ఉంటుంది. బాక్స్ కన్నం పడిపోయింది, దానివల్ల మైలేజ్ అది రాదు. స్టార్టింగ్ ట్రబుల్ అవి వచ్చేస్తాయి బేగా. క్లచ్ కూడా ఓపెన్ చేసి మొత్తం మీకు లోపల ఎలా ఉంటుంది ఏంటి మొత్తం ఫుల్ వీడియో చూడండి. తర్వాత మీకు ఇప్పేటప్పుడు కూడా మీకు తెలుస్తుంది ఎలా చెప్పాలి, ఏంటి మనం ఎలా చేయాలి తెలుస్తుంది బేగాన. మీ దగ్గర ఇంకా ఏమైనా బండ్లు ఉంటే కామెంట్ పెట్టండి, చూద్దాం. వీడియోలు మంచి చేద్దాం. ఇంకా ఏమైనా కంప్లైంట్లు కూడా ఉంటే కామెంట్ పెట్టండి. ఆ కంప్లైంట్ చేసి పెడతాను వీడియో. చూడండి, క్లిచ్ చూడండి ఎలా ఉందో. ఎక్సెల్ క్లచ్ ఫ్లామ్, క్లచ్ ఓపెన్ చేసి బెల్ట్, రోలర్స్ కూడా పోయాయి. టిన్ని కూడా చిన్నది పోయినట్లా ఉంది, అది కూడా. తర్వాత ఇంజిన్లో ఉంచేసి ఇంజిన్ డివైడ్ చేద్దాం. ఆయిల్ వేసాం కానీ స్టార్ట్ అవ్వలే బండి. ఇంజిన్ పెట్టేసింది. కస్టమర్ బేగా ఇంజిన్ ఆయిల్ మార్చరు. ఎంతంటే డబ్బులు సంపాదిస్తారు, ఎందుకో తెలియదు. ఇంజిన్ ఆయిల్ మార్చకుండా తిరిగేస్తారు. ఇంజిన్ ఆయిల్ 1 లక్ష 2 లక్షలు ఉన్నట్లుగా మా అయితే 400 ఉంటుంది, 300 ఇంజిన్ ఆయిల్. మార్చుకోలేకుండా ఖాళీ లేకుండా ఇంకా ఏ పనులు చేసేస్తారు ఏంటో తెలియదు మరి కస్టమర్లు. ఇప్పుడు మనం మ్యాగ్నెట్ ఫ్యాన్ ఓపెన్ చేసేద్దాం. మనం ఏదైనా పని చేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఏ పని అయినా మళ్ళీ ఇది ప్రతి చిన్నది ప్రతిది కరెక్ట్గా బిగించేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. మళ్ళీ ఏదైనా వదిలేసామనుకో అది నాయిస్ ఇంకా అదే పట్టుకొని అదే సౌండ్ వస్తుంది. ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వదు కస్టమర్. మనం చేసామంటే పని ఇలాగ ఉందేటి, ఎంత బాగుందేటి అని చూడాలి. మ్యాగ్నెట్ చూసారు ఎలా ఉందో లోపల డస్ట్. మ్యాగ్నెట్ కాయిల్ జాగ్రత్తగా ఓపెన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో చిన్న వైర్ తెగిన అయిపోయింది. ఇప్పుడు మనం కాయిల్ ఓపెన్ చేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ మీ బండి ఏంటో కామెంట్ పెట్టండి. ఈ బండికి ఏ కంప్లైంట్లు ఉన్నాయో కూడా కామెంట్ పెట్టండి. మన దగ్గర చేస్తాం ఏదైనా. మన దగ్గర కాదు, అనకాపల్లి మన షాపు.
తీయడం. నేను ఇంటి దగ్గర చేస్తాను, షాప్ దగ్గర చేస్తాను పని. చాబీ చూడండి, లోపల పెట్టేసింది చాబీ. తీసేటప్పుడు చాబీ తీసుకోవాలి. ఒకవేళ మీరు మళ్ళీ వేయాలంటే ఆయిల్ సీల్ వేయడానికి అవ్వదు. అలా లాగేస్తే చాబీ తీసేటప్పుడు చాబీ తీసుకుంటూ ఆయిల్ సీల్ పోకుండా ఉంటుంది అనమాట. అలా లాగేస్తే ఆయిల్ సీల్ పోద్ది. మళ్ళీ కొత్త ఆయిల్ సీల్ వేసుకోవాలి. ఇప్పుడు ఎలాగో కొత్త ఆయిల్ సీల్ వేసేస్తాం, కాకపోతే మీకు చెప్తున్నాను. స్టాండ్ పిన్, స్టాండ్ స్ప్రింగ్ అవన్నీ తెప్పించి ఇంజిన్ డివైడ్ చేయాలి. స్టాండ్ పిన్ అది తెప్పించి ఇప్పుడు మనం ఇది మొత్తం తీసి స్టాండ్ బయట పిన్ తెప్పించాలి. స్టాండ్ తెప్పిస్తే కానీ రాదు, ఇంజిన్ చెక్క డివైడ్ అవ్వదు. మీరు కూడా మీ బండి ఇంజిన్ ఆయిల్ బేగా మార్చుకోండి. బండి సర్వీసింగ్ ఇవ్వండి, చేస్తాం. మీకు ఇవ్వడానికి షోరూమ్లో వాటిల్లోని మీరు చేయడానికి వాళ్ళు ఇబ్బంది పెడితే మన దగ్గర తీసిరండి, చేస్తాం. అనకాపల్లి నాకు కామెంట్ పెట్టండి. అనకాపల్లి నేను చూస్తాను, కామెంట్ చూసి చెప్తాను మీకు. ఇప్పుడే ఇలాగా వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసాం, మీకు అందిస్తాం. ప్రతి వీడియో ప్రతి కంటెంట్ ఉంటుంది. మెకానిక్ వీడియోలో కాదు, ప్రతిది ఏ వీడియోలోనే పెడతాం. 8mm బోర్డులు ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు చుట్టూ ఉన్నది మొత్తం 8mm బోర్డులు మొత్తం లూజ్ చేసుకొని పక్కన పెట్టుకుని ఇంజిన్ డివైడ్ చేసుకోవాలి. మనం బిగించేటప్పుడు కూడా కరెక్ట్గా కొమ్ము రాసి కరెక్ట్గా సెంటర్ చెక్కకి ప్యాకింగ్ ఉండదు, కరెక్ట్గా బిగించాలి. బిగించేటప్పుడు ఆపోజిట్ అవంతను. ఇప్పుడు మన సెంటరింగ్ పంపు, ఆయిల్ పంపు ఇక్కడ ఉంటుంది. ఈ ప్లేటు ఆయిల్ పంపు. మనం సెంటరింగ్ కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలపాలి, లేదంటే పంపు తీసి కలిపినా పర్లేదు. పంపు ఉండగా కలిపితే మాత్రం ఆ పంపు వీల్ ఇరిగిపోద్ది, ప్లాస్టిక్ వీల్ వస్తుంది. అది కలిపినా జాగ్రత్తగా కలిపితే సరిపోద్ది. ఇప్పుడు మన సెంటరింగ్ ఓపెన్ చేసి సెంటరింగ్ చూడండి, ఓపెన్ చేస్తాం. అందులో ఉంటుంది, లోపల ఏమి ఉండదు, మొత్తం ఇది ఒక్కటే ఉంటుంది. మొత్తం ఇంజిన్ ఆయిల్, ఇంక వీల్స్ ఏమి ఉండవు, అంతే. ఇంకా చూడండి టైమింగ్ చైన్ తెప్పించి బయట తీసేయడమే. క్రాంక్ ఇదే అనమాట యాక్సెస్ ఇంజిన్. జాగ్రత్తగా క్రాంక్ బయట తీసి చూడండి. కనెక్టింగ్ రాడ్ కూడా పెట్టేసింది, పిస్టన్ కూడా పెట్టేసింది. మొత్తం ట్యాంక్ పోయింది. కనెక్టింగ్ రాడ్ వేస్తే సరిపోద్ది. ఇంజిన్ సామాన్లు అన్నీ చూసారు కదా ఎలా ఉన్నాయో. అన్నీ దానికి డివైడ్ చేస్తాం, అంతే ఫ్రెండ్స్. ఇంకా ఇవాళ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే పెట్టండి, కామెంట్స్. మీ బండి ఏటో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి.